కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు సరైన న్యాయం చేయలేదని, రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, వరంగల్ రైతు డిక్లరేషన్ పై బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విషయంలో రైతులకు ఇచ్చిన హామీని నిలుపుకున్నారు? వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్తే ప్రజలు నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీతో చెప్పించారు. మీరు రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాట అయినా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా? దానిపైన నేను బహిరంగ చర్చకు సిద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తామని చెప్పిందేమో 15,000, ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 6,000. వ్యవసాయం చేసే రైతుకు ఇస్తాం, రైతుకి ఇస్తున్నామని కౌలు రైతుకు ఎగబెట్టాం, కౌలు రైతుకి ఇస్తున్నామని రైతుకు ఎగబెట్టాం, ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తా అని మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైపోయింది? కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు అని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 1,000 రూపాయలు చొప్పున వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడాది అయితే ₹1 తీయాలి, ఇప్పటికీ ఏడాది ఎగబెట్టాం. ఇప్పుడేమంటుండు? మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం, 10 లక్షల మందికి ఇస్తాము అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 50 లక్షల ఉపాధి హామీ కార్డుల కింద 1,02,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,02,00,000 మంది మట్టి పనికి, ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో 10 లక్షల మందికే ఇస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు బుకాయించును మానండి. దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పిన విషయాలు అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం.